ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభినవ్ మనోహర్ చెత్త బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్నాడు. ఫినిషర్ గా పనికొస్తాడని జట్టులో పెట్టుకుంటే ఆ పాత్రకు కొంచెం కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. వరుసగా అవకాశాలు వచ్చినా ఫెయిల్ అవుతున్నాడు. ఐపీఎల్ సీజన్ 2025 లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో మనోహర్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై తొలి బంతికే అవుట్ అయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో 4 పరుగులే చేసి పెవిలియన్ కి చేరాడు. ఈ క్రమంలో అభినవ్ షాట్ సెలక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీజ్ లోకి రాగానే భారీ షాట్స్ కి ట్రై చేస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో అభినవ్ మనోహర్ ను 3.2 కోట్ల ధరకు దక్కించుకుంది ఎస్ఆర్హెచ్. జట్టులో ఫినిషర్ బాధ్యతలు అప్పగిస్తే బాధ్యత లేకుండా అనవసరంగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. కాబట్టి మనోహర్ తదుపరి మ్యాచ్ కు తుది జట్టులో స్థానం కోల్పోయే ఛాన్స్ ఉంది. చివరి 2 సీజన్స్ లో గుజరాత్ టైటాన్స్ లో పర్వాలేదనిపించిన ఈ బెంగాల్ పవర్ హిట్టర్ సన్ రైజర్స్ జట్టులో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. బెంగాల్ టీ20 మహారాజా ట్రోఫీలో మనోహర్ ఇరగదీశాడు. తన హిట్టింగ్ తో ఎన్నో అసాధ్యం అనుకున్న మ్యాచ్లను గెలిపించాడు. కాబట్టి అభినవ్ ఫామ్ లోకి వస్తే సన్ రైజర్స్ కి ఫినిషింగ్ సమస్య తీరినట్టే.